జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ఒక పెద్ద గొర్రె ఒక 10 చిన్న గొర్రెలను పోగేసుకుని ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఆ చిన్న మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు అనేది మనం ఎక్కువ నాంచకుండా చక్కచక్క వీడియోలోకి వెళ్ళి వాడికి ఇచ్చేటువంటి కౌంటర్, వాడికి ఇచ్చేటువంటి కోట ఇచ్చేద్దాం రండి. అంతర్వేదిలో రథం తగలడిపోయింది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వెళ్తారు, మంత్రి గారు వెళ్తారు, దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ చెందినటువంటి నాయకులందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ఆ తగలడిపోయినటువంటి రథానికి సంబంధించినటువంటి విషయంలో ఉద్వేగాల్ని అణచివేసేటటువంటి విధంగా, గాయపడినటువంటి వారిని ఆదరించేటటువంటి విధంగా మేము ఉన్నాం, మీరు బాధపడకండి, దోషులను శిక్షిస్తాం, మీకు రథమే కదా కాలిపోయింది, ఇదిగో మా ప్రభుత్వ ఖర్చులతో ఖచ్చితంగా రథాన్ని కట్టిస్తామని ప్రమాణం చేశారా లేదా? మాట ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. అలా చేయడం రైటా రాంగా? రైటే. ఆ ఎదురుగా కూర్చున్నటువంటి కొందరు పాస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది నాకు ప్రాథమికంగా ఉన్నటువంటి డౌటు. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఒక శాఖ ఉంది. ఆ శాఖ ద్వారా గవర్నమెంటు ఆదాయాన్ని తీసుకుంటుంది. ఆ ఆదాయం ద్వారా వచ్చేటువంటి దాంతోనే వాళ్ళకి గుడి కట్టిస్తారు, లేకపోతే ఇంకొకటి కట్టిస్తారు, లేకపోతే రథం కాలిపోయినటువంటి రథాన్ని తిరిగి కట్టించే ప్రయత్నం చేస్తారు అనే విషయం ఎవరన్నా ఒకళ్ళు లేచి చెప్తే బాగుండేది కదా. అంత బుర్ర ఉంటే వీళ్ళు ఈ పార్టీకి ఎప్పుడో ఉన్నతమైన స్థానాల్లో ఉండేవాళ్ళు ఇలా గొర్రెల్లాగా మారిపోయి పాస్టర్లుగా అయ్యేవాళ్ళు కాదనేది మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి వీళ్ళ మెదళ్ళు అంతే. గుడే మాది గుడే. అసలు మీది గుడి ఎలా అవుతుందిరా బఫ్ ఉన్నాయలా? దేవుడు ఉండేది గుడి, శవం ఉండేది చర్చి. అయితే ఈ మధ్యన ఈ గొర్రెగాళ్ళందరూ కలిసి ఒకటి మొదలుపెట్టారు. ఏంటంటే దీన్ని చర్చి అనడం మానేసి గుడి, మందిరం, ఆలయం అనడం మొదలుపెట్టారు. మీకు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కాకి లేని సమయంలో కోకిల తన గూడులో గుడ్డు పెట్టేసి అది పారిపోతుంది. ఆ కాకి మాత్రం దాన్ని పొదుగుతూ పెద్ద చేసి పెడతా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు ఏంటంటే, అరే ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాం అనుకోండి, చర్చ్ అన్నారు అనుకో, అవతలకు పో అంటున్నారు కదా జనాలు. అలా చీరధరించుకుంటుంటే దాని నుంచి బయటపడటం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని దేవాలయం, గుడి అనడం మొదలు పెట్టారనమాట. మీది భక్తే మాది భక్తే, మాది భక్తే మీది భక్తే అంటున్నాడు. ఏ విధంగా భక్తి అవుతుంది? నీ మతం కాని వాళ్ళని, నీ మతంలోకి రాని వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని నీ బైబిల్లో ఉంది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్తొక్క భార్గవేత్. అంటే అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుషుతో ఉండాలి, ఏ ఒక్కరూ కూడా దుఃఖాన్ని పొందకూడదు అనేది మా ధర్మం చెప్తున్నటువంటిది. ఒక మొఖాల దండేసి నేను పాపిన్ రోయ్, ఎదవన్ రోయ్, సన్నాసిన్ రోయ్, దొంగన్ రోయ్, లంజితానం చేశాను రోయ్, నన్ను క్షమించరోయ్ అని ఏడ్చే మతం కాదు మాది. ఎన్నో జన్మల పుణ్యఫలమైనటువంటి బుద్ధిగల జీవిగా మానవ జీవితం వచ్చింది. ఆ జీవితాన్ని పరిపూర్ణ ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేటువంటి వాటిని వదిలేసి ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా పరమాత్మని దర్శించుకోవచ్చు అని చెప్పేటువంటి మా ధర్మం ఎక్కడ? గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. ప్రభుత్వం కుటుంబం లాంటిది కాబట్టి కుటుంబంలో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు పెద్దోడికి సమస్య వచ్చినా, చిన్నోడికి సమస్య వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా సమానంగా తండ్రి ప్రేమ చూపించాలి కదా. ఇంట్లో ఎవరికి తేడా వచ్చినా పెద్దన్నగా ఉండి గవర్నమెంటు వాళ్ళకి చేయాలంటండి. ఏంటి ఇప్పుడు అక్కడ రథం కాలిపోయింది, మనకు ఇంకో కొత్త రథం చేసిస్తామన్నారు. ఎక్కడో దేవాలయం పగలు కొట్టారు. ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది, ఎండోమెంట్లో డబ్బు ఉంది, దాన్ని కట్టించి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఏ చర్చి నుంచి వీళ్ళు డబ్బులు గవర్నమెంట్కి ఇస్తున్నారు? ఎవడో వీళ్ళ చర్చిని వీళ్ళే తగలెట్టేసుకుని వీళ్ళల్లో వీళ్ళు గొడవ పడిపోయి వీళ్ళల్లో వీళ్ళు తన్నుకుని వీళ్ళ చర్చిలు తగలెట్టేసుకుని దశమ భాగాల కోసం కొట్టేసుకుని ఆ చర్చిని ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ డబ్బులతో కట్టిస్తారా లేదా? కట్టించమని డిమాండ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. అది అసలు విషయం. చూపించాలి. మరి అక్కడ రథం తగలడిపోతే మంత్రి గారు వెళ్తారు, మొత్తం గవర్నమెంట్ అంతా అక్కడే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి వాగ్దానాలు ఉంటాయి. మరి మా గుళ్ళు తగలడిపోతే ఒక్క ఎమ్మెల్యే రాడు ఎందుకని?
ఎందుకు రారంటే ఇందాక చెప్పా కదా, మీ గుళ్ళు మీరే తగలెట్టేసుకుని మీ చర్చిలు మీరే తగలెట్టేసుకుంటే ఎవడొస్తాడు? అసలు మీ వల్ల సమాజానికి కానీ ఈ దేశానికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఉంటే కనుక ఎవరైనా ఎందుకు రారు? వాళ్ళకి తెలిసిపోయింది మీ వల్ల ఈ సమాజానికి దేశానికి ఏం ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రావట్లేదు అనుకోవాలి. మరి మైనారిటీ కమిషన్ వెళ్ళిందా? రాజ్కుమార్ గారు వెళ్ళారంటారా? మైనారిటీ కమిషన్ పోనీ మంత్రి గారు అంటే పోన్లే, ఆయనకి ఎన్నో పనులు ఉంటే మానేశారు, వెళ్ళలేదు. పోనీ ఎమ్మెల్యే గారు అంటే పెద్ద సమస్య ఉందిలే, ఆ క్రైస్తవుల విషయమే కదా, వాళ్ళు 2 రోజులు రోడ్డు మీదకి వస్తారు, తర్వాత మళ్ళీ మామూలు. అసలు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలవరు, అర్థమైందా? అసలు వీళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన పక్క వెళ్ళిపోవచ్చు. మరి క్రిస్టియన్ మైనారిటీ ఎందుకు వెళ్దాం? క్రిస్టియన్ మైనారిటీ ఎందుకు వెళ్దాం? ఇందాక నుంచి ఈ పాస్టరు క్రిస్టియన్ మైనారిటీ సెల్ అని 4-5 సార్లు అన్నాడు. అసలు అదేంటంటే 2005లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అనే దాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని చర్చిలకి అందరూ పాస్టర్లకి జెరూసలేం యాత్రలకు వెళ్ళడానికి అనేక కోట్లు డబ్బులు ఇచ్చారు. ఆయన దాకా ఎందుకు, ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్యనే 2023లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ₹1 చర్చిలు నిర్మించుకోవడానికి, రిపేర్లు చేసుకోవడానికి, బరియల్ గ్రౌండ్లు నిర్మించుకోవడానికి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆ మైనారిటీ సెల్స్ కూడా వీళ్ళ చర్చిలు తగలపడినప్పుడు రావడం లేదనేది మనోడి బాధ. అయితే గత 2 నెలలుగా ఈ అద్దె కోట్లు తెచ్చుకుని అక్కడక్కడ మీటింగులు పెట్టేటువంటి పాస్టర్లు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు అని ఒకసారి ఆలోచిస్తే రానున్న నెల 15 రోజుల్లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఒక 100-200 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి నలుగురిని ఆకర్షించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి దీన్ని తీసుకెళ్ళి తద్వారా నా దగ్గర ఇంతమంది జనం ఉన్నారు, ఇన్ని ఓట్లు ఉన్నాయి అనేటువంటి ఒక మెసేజ్ని ఆ ఎమ్మెల్యేకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? వస్తారు, జాయిగా ఎంతో కొంతకి వాళ్ళని బేరం సెట్ చేసుకుంటారు. ఇక ఏదో నాయకుడి నుంచి ఒక మంచి బేరం సెట్ అవ్వగానే ఫుల్ తాగి పడుకుంటాడు. తాగి పడుకున్న తర్వాత రేపొద్దున వస్తాడు చర్చికి. వచ్చిన తర్వాత నేను రాత్రి ఫుల్ తాగి పడుకున్నా సరే నన్ను తట్టి లేపాడు, పలానా ఎమ్మెల్యేకి ఓటేయమని చెప్పేసి నాకు చెవిలో చెప్పాడని చెప్తారు. ఇంకేముంది, ఈ గొర్రెలు కళ్ళు మూసుకుని గుద్ది పారేస్తారు. అలాంటి వాళ్ళు ఈ గొర్రె మోక. కాబట్టి జనాలని బానిసలుగా చేసుకుని అమ్ముకోవడం బైబిల్కి కొత్త ఏమీ కాదు. ఆ బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి పాస్టర్లకు కూడా కొత్త ఏమీ కాదు. మోసపోయేటటువంటి వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఆ కోవలో ముందు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ మూలనైనా సరే హిందూ ధర్మం గురించి ఎవడు ఏ పాస్టర్ మాట్లాడినా సరే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం, వాడికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.